ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను కొంచెం రైతు బజార్కి వెళ్తున్నాను అనమాట. ఈ రైతు బజార్లో నేను ఏమేమైతే కొనబోతున్నాను అండ్ దట్టు కొంచెం బార్గెన్ చేసి కొందామని అనుకుంటున్నాను. 100కి 6, 100కి 5. సో యాక్చువల్లీ 100కి 5 అన్నారు. నేను బేరం ఆడి 100కి 6 తీసుకున్నాను. మా కష్టాలు చూడలేక దేవుడు కూడా వర్షంని కాసే భాగమని చెప్పారనుకుంటా. మా యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను కొంచెం రైతు బజార్కి వెళ్తున్నాను అనమాట. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతారో మీ అందరికీ తెలుసు. సో ఆల్రెడీ చాలా రోజుల క్రితం ఎప్పుడో చేసామన్నమాట వీడియో. అప్పుడు ఒక్కసారి వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు నేనైతే మా కొత్తింటికి షిఫ్ట్ అయిపోయాను కాబట్టి. సో ఇక్కడ ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఇంటి ముందనమాట, అంటే కింద రోడ్ మీదనే రైతు బజార్ ఉంటుంది అనమాట. దట్టు ఎవ్రీ సండే. సో కాబట్టి ఇంకా చాలా హ్యాపీ కదా. సో జస్ట్ ఇంటి నుంచి కిందకి వెళ్తే చాలు, ఇంకా ఎవ్రీ సండేస్ వీక్లీ వన్స్ ఇంటికి కావాల్సినది మొత్తం ఫ్రెష్గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ తీసుకొచ్చి సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. సో ఈరోజే ఫస్ట్ వెళ్తున్నాను అనమాట. సో అలాగే సరదాగా అక్కడికి వెళ్తూ ఈరోజు ఈ రైతు బజార్లో నేను ఏమేమైతే కొనబోతున్నాను అండ్ దట్టు కొంచెం బార్గెన్ చేసి కొందామని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఏమేమి తీసుకుంటాను అయితే చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మీరు చూసుకోవచ్చు ఫుల్ వర్షం, హెవీ రైన్ పడుతుందన్నమాట. బట్ అయినా సరే వెళ్దాం. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి కొంచెం అంబ్రెల్లాస్ అన్ని పట్టుకొని సో అందరూ వెళ్దామని అనుకుంటున్నాము కాబట్టి. సో చలో ఈ వర్షంలో నా రైతు బజార్లో షాపింగ్ ఎలా ఉండబోతుంది అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఏంటంటే కిందకైతే వచ్చేసాను వెళ్దాం అనేసి, కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫుల్గా వర్షం పడుతుంది. అసలు అంబ్రెల్లాస్ పట్టుకున్నా కూడా అసలు గాలికి అంబ్రెల్లాస్ కూడా ఆగట్లేదు, మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. అండ్ ఈరోజు నన్ను రైతు బజార్కి తీసుకెళ్తున్నారు ఎవరు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మా అక్క వాళ్ళు. సో ఏంటంటే యాక్చువల్లీ మార్నింగ్ రావాల్సింది, మార్నింగ్ ఇంకొక ప్లాన్ ఉండే, ఆ ప్లానింగ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. సో ఆ బిస్కెట్ అయిపోవడం వల్ల ఈరోజు సర్లే రైతు బజార్కి వెళ్దామని ఆల్రెడీ అనుకున్నాము, సండే కదా అని. సో అదైతే బిస్కెట్ అయిపోయింది. ఈ పనికి అయితే వెళ్దామని అనుకుంటే ఈ వర్షం కూడా అసలు ప్రాబ్లం చేస్తుంది, తెలియదు. బట్ కిందకైతే వచ్చేసాము, కానీ వెళ్తాము, కన్ఫామ్గా వెళ్తాము. వర్షం ఆగకపోయినా వెళ్తాము ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో కాబట్టి దానికోసమైనా వెళ్దామని అనుకుంటున్నాము, కానీ గాలికి అసలు అంబ్రెల్లా కూడా ఉండట్లేదు, ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి. సో కొంచెం ఆగి వెళ్దామనేసి. సో ఫైనలీ బయటకు అయితే ధైర్యం చేసి వచ్చేసాము. కొంచెం డిస్టర్బెన్స్ అనిపించవచ్చు మీకు, ఎందుకంటే ఫుల్ గట్టిగా వర్షం పడుతుంది కాబట్టి. బట్ స్టిల్ వచ్చేసాం కాబట్టి బయటికి వెళ్ళకుండా సో ముందుగా అయితే ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. అండ్ దట్టు ఇందాక చెప్పినట్టు 1 వీక్కి సరిపోయేదని తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ముందుగా అయితే ఫ్రూట్స్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. వెళ్దామా? 100కి 6, 100కి 5. అది 6 ఇవ్వరా? అడుగు. అవి 6 ఇవ్వరా? 6 అంటే 12, 200కి తీసుకున్నాం. 12 మంచిదే ఇవా, రెడ్గా ఉన్నాయి ఇచ్చేసి. 100కి 6 ఓకేనా? సో ఏంటక్క 100కి 5, 5 కానీ 6. సో యాక్చువల్లీ 100కి 5 అన్నారు. నేను బేరం ఆడి 100కి 6 తీసుకున్నాను. సో 12 అన్నమాట. మా కష్టాలు చూడలేక దేవుడు కూడా వర్షంని కాసే భాగమని చెప్పారనుకుంటా కదా.
పావు కేజీలో హాఫ్ ఇవ్వు. పావు కేజీయేనా? పావు కేజీ ఇస్తాను. రెండు కలిపి అడుగు. కేజీయా? వద్దు అంత పండు వద్దు. పోలేదు బాగాలే. చిన్నదే తీసుకోమంటాను. 60 రూపాయల కేజీ. అది ఎక్కువ ఉంటుంది. చిన్నది లేదా అంకుల్? అది తీయండి ఒక్కసారి. ఎంత ఉంటుంది? పోయిందా? వెనక లేదు కల అదంతా 20కి ఎన్ని? 5 ఎక్కువ కదా. అది కుక్ చేస్తే తక్కువనే అవుద్ది కదా. ఇవ్వమను. 20కి ఎన్ని అన్నారు? 20కి ఎన్ని? 10 రూపీస్ ఇచ్చేసి చాలు. 2 ఇచ్చేయండి. మంచివి ఏమనుకున్నావా? చోటా చోటా. గ్రేప్ కూడా అడుగు. ఇదెంత గ్రేప్? ఉండనివ్వండి. ఎంత ఉంది? ఒక ఉండనే కదా. కేక్ ఇట్లా? మా అక్క వాళ్ళు రాకుండా నేను వచ్చే ప్రయత్నం కూడా చేయను నెక్స్ట్ నుంచి ఫ్రెండ్స్. వాడు వచ్చే నా వల్ల ఎంత ఇస్తావు? ఎందుకు వచ్చానన్న ఫీలింగ్లో ఉన్నాను. 40 ఇవ్వు. 40 ఇచ్చేయి. ఇది ఎంత అంటే అంత తీసుకున్నాం కదా. 40కి ఇచ్చేయి. ఎవ్రీ వీక్ వస్తామని చెప్పు. ఎవ్రీ వీక్ వస్తాం ఇక్కడ. పావు. మేము వేసుకుంటాం. కానీ అందరితో అక్క ఇదే చెప్తుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం, నెక్స్ట్ వీక్ ప్రతి వీక్ వస్తాము, మేము ఇక్కడే ఎదురుగానే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నామని చెప్తుంది. సో ఏంటంటే ఫైనలీ వెళ్ళి కొంతవరకు అయితే తీసుకొని వచ్చాము. ఇట్స్ టు బీ ఫ్రాంక్, ఇట్స్ అ హారిబుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ముందుకు వెళ్ళాలనిపించలేదు, కొనాలని అనిపించట్లేదు. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ ఎవరైతే అమ్ముతున్నారో బేసికలీ వీళ్ళంతా నార్త్ ఈస్ట్ అనుకుంటా. అంటే మా వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే అసలు ఎవ్వరు లేరు. అండ్ దేర్ బిహేవియర్ వాస్ లైక్ వెరీ రూడ్ అనమాట. అంటే చాలా మాస్ పీపుల్ లెక్కలు ఉన్నారు. ఐ మీన్ మాస్ వాళ్ళంతా అలా బిహేవ్ చేస్తున్నారని అనట్లేదు కానీ, బట్ సమ్ పీపుల్ విల్ లైక్ దట్ కదా. సో మనకు కొంచెం మేబీ సెట్ అవ్వలేదు. సో ఒకటైతే అనుకున్నాను, ఇక్కడ వచ్చిన తర్వాత దగ్గర ఎవ్రీ వీక్ ఇలా అయితే కొందాం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఫ్రెష్గా అనేసి. అలాంటి ప్రయత్నాలు అయితే చేయకూడదు అనేసి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. బట్ అంత ఫ్రెష్గా కూడా లేదు. ప్రాబబ్లీ వాళ్ళకి వర్షం రావడం వల్ల మేబీ రేట్ కూడా అంత ఎక్కువ పెంచేశారు. అండ్ దట్టు పాపం, అండ్ దట్టు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. బికాస్ వీఆర్ రెస్పెక్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఒకవేళ వర్షం పట్టి అది కొనలేకపోతే వాళ్ళు కూడా లాస్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేబీ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉండొచ్చేమో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ.
అందరికీ అన్నీ అడ్జస్ట్ అవ్వాలని లేదు కదా, సో అట్లా మనకు అడ్జస్ట్ అవ్వలేదు. అక్క ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఈరోజు మీకు? అస్సలు బాగాలేదు. ఎందుకు ఎలా అంటావు? వర్షం వచ్చింది, అక్కడ మనుషులు అంటే అదే రూడ్గా బిహేవ్ చేయడము, రేట్స్ అడుగుతున్నా చెప్పట్లేదు. అందుకు అంటే వాళ్ళ ట్రాన్స్లో వాళ్ళు అంటే వాళ్ళు అలాగేనేమో ప్రాబబ్లీ మాకంటే అడ్జస్ట్ అవ్వలేము మేము. అండ్ నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ఫ్రెండ్స్, పోయిన సంవత్సరాలు నేను రైతు బజార్కి వెళ్ళాను, ఈ సంవత్సరాలు వచ్చింది. ప్రాబబ్లీ ఇంకోసారి నేను రైతు బజార్కి వెళ్ళాలి అంటే 2006కి వెళ్తానేమో ప్రాబబ్లీ. సో అది అన్నమాట, ఎవ్రీథింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఏమంటావు అక్క? నొప్పి వస్తుందా? వెయిట్ ఉందా? సో ఇది అన్నమాట. కొన్నాము అంతే, ఓన్లీ ఫ్రూట్స్ అష్టే కొన్నాము. బట్ చాలా వరకు దూరం వెళ్ళి వచ్చాము, కానీ అంతగా అయితే వర్షం వల్ల ఫ్రెష్గా లేవు. ఇంకా దాన్ని కొనడం కింద అట్లీస్ట్ వేరే సూపర్ మార్కెట్కి వెళ్ళినా కొనొచ్చు కదా అనేసి. బట్ వాట్ ఎవర్, పాపం వాళ్ళకైతే మనం రెస్పెక్ట్ చేయాలి. అంత కష్టపడి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వర్షంలో కూడా అమ్ముతున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని నేను అర్థం చేసుకోగలము. ప్రాబబ్లీ వర్షం రావడం వల్ల కొనలేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ చూపించారు. దట్స్ ఓకే. ఇది అన్నమాట నా రైతు బజార్లో నా వర్షంలో కష్టపడి కొనుక్కొని వచ్చాము. వీడియో చూసారు కదా, ఇది అన్నమాట. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.